ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. ప్రభుని ఘోర గాయములే రోగములను పారద్రోలును. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. యేసయ్యా మహామరణం మరణపు ముళ్ళు విరిచెను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. బంగారు వీధిలో నడిచిన పాదం బాధించు వారిచే మొత్తబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ప్రేమను చూపిన చేతులే ద్రోహుల చేత బంధింపబడేను. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. ప్రియుని ప్రేమ గాయములే పాపములను బాపును. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. సిలువ రుధిరాధారలే నాకు నొసగును జీవము. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. ఓటమి ఓడిపోయింది, మరణమే జయించింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. పరిశుద్ధుని ప్రేమ బలి నాశనం నశింపజేసింది. ఓటమి ఓడిపోయింది, మరణమే
జయించింది. మీరందరూ వర్ధిల్లాలని, నానాటికి కృపలో, ప్రేమలో, సన్నిధిలో బలపడాలని ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీకు ఏమైనా కోర్టు కేసులు ఎవరికైనా ఉంటే మీ పక్షంగా ప్రభు వ్యాజ్యమాడబోతున్నాడు. అలాగే ఊరికనే ఏ తప్పు చేయకుండా నీ మీద నేరారోపణ చేస్తూ ఉంటే ఆ విషయంలో దేవుడు బూచి తీసుకొని దేవుడు మీకోసం యుద్ధం చేయబోతున్నాను మాట్లాడుతున్నాడు. అంతేకాదు, దేవుడు రాబోతున్న దినాల్లో గొప్ప విజయం ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని వర్ధల్ల చేసి బెంపతింప చేయబోతున్నాడు. మీ చేతు పనులు దేవుడు దీవించబోతున్నాడు, వర్ధిల్లబోతున్నాడు. కనుక ఈరోజు సంతోషంతో ముందుకు సాగండి యేసు ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. త్వరలో మీరు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం యోవాను సువార్త 14:14, 15, 6, 7 వచనాల్ని మీరు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలని చెప్పి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మనము కొద్ది దినాలుగా యోగాను గురించి ధ్యానం చేస్తున్నాం. యోగాను సిలువ వేసినప్పుడు యోగానే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ 7 మాటల స్వరమును యోగాను విన్నాడు. అంతేకాదు, ఏ శిష్యుడికి ఇవ్వలేని ప్రత్యేకత, ఏ శిష్యుడికి ఇవ్వలేని బాధ్యతను దేవుడు యోగానికి అప్పగించాడు. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్ళాలంటే యోగాల్లో చాలా ప్రత్యేకతలు కనపడుతున్నాయి. ఆ ప్రత్యేకతలో ఒకటి ఏంటంటే, ఎవరిని తన తల్లి అయిన మరియాను చూసుకోమనలేదు, కేవలం యోగానికి మాత్రమే అప్పగించాడు. తర్వాత ఏ ఒక్కరూ ఆయన రొమ్ములో ఆనుకోలేదు, ఒక యోగానికి మాత్రమే ఆ కృప ఇచ్చాడు. యోవాను సువార్త 13:23లో బైబిల్లో రాయబడి ఉంది, యోగాను యేసుని రొమ్మును ఆనుకున్నాడని రాయబడి ఉంది. అదే భవిష్యత్తులో ఆయనకు విరుదైంది కూడా, టైటిల్ అయింది. యేసు ఒక రొమ్మును ఆనుకున్న శిష్యుడైన యోగాను అనే పేరు వచ్చింది. దేవుని బిడ్డలారా, గడిచిన కొన్ని దినాలుగా ఈ యేసు రొమ్మును ఆనుకోవటంలో ఉన్న ఆంతర్యం ఏంటి, ఆత్మీయ అర్థం ఏంటని మనం ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. దాంట్లో కొన్ని విషయాలు ఆల్రెడీ చెప్పాను. ఈరోజు ఏం చెప్పాలనుకున్నానంటే, మీ శరీరాన్ని యేసుకు అప్పగించటం. చూడండి, మనము దేవుణ్ణి ఎక్కడో పెట్టుకొని మనము ఎక్కడో ఉంటూ ఆరాధించటం ఒక వంతు. అయితే అది అంత దేవునికి ప్రీతికరమైన ఆరాధన కాదు. అటువంటి వారి కోసమే ప్రభు చెప్పాడు, మీరు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. అయితే ఇక్కడ మనం చూస్తే యోగాను బాగా క్లోజ్ అయిపోయి ఆయన శరీరంలో సగభాగం ఎవరితో ఉందంటే యేసును ఆనుకుని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తన శరీరాన్ని ఇచ్చుకున్నాడని అర్థమవుతుంది. ఈరోజు ఎంతమంది మీ శరీరాన్ని ఇచ్చుకున్నారు? అదే బుద్ధి కలిగిన శ్రేష్టమైన ఆరాధన. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనంలో చదివితే, దేవుని బిడ్డలారా, బైబిల్లో రాయబడి ఉంది, ఆ సజీవ యాగంగా మన శరీరాన్ని దేవునికి సమర్పించాలంట. అదే దేవుడు కోరుకుంటున్న ఇష్టమైన ఆరాధన. అంతేకాదు, కొరింథీ పత్రికలో రాయబడి ఉంది, మన శరీరాన్ని ఆయన కొనుక్కున్నాడంట, రక్తం పెట్టి కొనుక్కున్నాడు. 1 కొరింథీ పత్రిక 6:20లో, కనుక రక్తం పెట్టి కొనుక్కుంటే నాకేంటని అనటానికి వీల్లేదు, మీ శరీరముతో కూడా దేవుని మహిమపరచాలి. ఆత్మతో మాత్రం కాదండోయ్, మీ శరీరముతో కూడా దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరచగలుగుతాం? మొదటిగా మీ శరీరం దేవుని యొక్క మందిరం అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ కాన్షియస్ మీ మనస్సులో ఉండాలి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో మనం చూస్తున్నాం, ఆయన మీ దేహము దేవుని మందిరం అని ఎరుగరా, మీలో దేవుని ఆత్మ నివసిస్తున్నాడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అన్ని పాపము మన శరీరానికి వెలుపులో ఉంటాయి, కానీ వ్యభిచార పాపం మాత్రము మన శరీరంలో ఉంటాయని బైబిల్లో, మన శరీరానికి వ్యతిరేకంగా ఉంటాయని బైబిల్లో రాయబడి ఉంది.
మనల్ని దేవుడు పరిశుద్ధంగా ఉండడానికి పిలిచాడు. అవును, ఎబ్రీ పత్రిక 14వ వచనంలో ఏమని రాయబడి ఉంది? పరిశుద్ధంగా మన పరిశుద్ధత లేకపోతే దేవుని దర్శించలేము కదా అనే మాట రాయబడి ఉంది. ఈరోజు మీ శరీరాన్ని ఇచ్చుకోండి. అలా ఇచ్చుకున్నప్పుడు మీరు సమర్పించారని అర్థం, ప్రతిష్ఠించుకున్నారని అర్థం. అంతేకాదు, ఈ శరీరం రేపు భవిష్యత్తులో దేవుడు వాడుకుంటున్న ఒక ఆయుధముగా మారబోతుంది అనే దానికి రుచి అన్నమాట. దేవుని ఒక సాధనంగా మీ శరీరం మారబోతుంది. అవును దేవుని బిడ్డలారా, ఈ అంచె దినంలో మనకున్న కొద్ది దినాల్లో దేవుని కోసం పనిచేయాలి, దేవుని కోసం సమర్పించాలి. మీలో చాలామంది కుటుంబం కోసం కష్టపడుతూ పిల్లల్ని పెద్ద చేయటంలో కానీ, వాళ్ళని చదివించటం కానీ, పెద్ద చేయటంలో కానీ దివారాత్రి కష్టపడుతూ మీ డబ్బంతా అలాగే ఖర్చు పెట్టారు. తప్పట్లేదు నేను. అలాగే నా తమ్ముడు, నా అన్న అని చెప్పి మేము మొత్తం జీవితం అంతా తోడపుట్టిన వాళ్ళకి ఖర్చు పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మిగిలి ఉన్న కొద్ది దినాల్లో ఇప్పుడు మీరు దేవుని కోసం మీ యొక్క శక్తిని, బలాన్ని వాడుకోపోతే ఎలాగ చెప్పండి? మీరు వాడుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రభు ఈ మాటను ఆశీర్వదించుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి, మన్నించి, పరిశుద్ధపరిచి, శుద్ధీకరించి విశేషమైన కృపతో నింపమని అడుగుతున్నాను. దేవుని ప్రసన్న ఇప్పుడే తాకనగాక, దేవునికి మహిమ ఇప్పుడే తాకనగాక. ఆశీర్వాదముతో, విడుదలతో నింపండి ప్రభా. నీ మహిమ ప్రతి ఒక్కరు తాకాలని ప్రార్థిస్తాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074